ఓం శాంతి 27/2/2026 బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మీరు ఈ శ్మశానాన్ని ఫరిస్తాన్గా తయారు చేస్తున్నారు. అందువలన ఈ పాత ప్రపంచము శ్మశానంపై మీకు సంపూర్ణ వైరాగ్యం ఉండాలి. ప్రశ్న: అనంతమైన తమ తండ్రి ఆత్మిక పిల్లలైన మీకు అద్భుతమైన సేవకుడు ఎలా? జవాబు: బాబా అంటున్నారు, పిల్లలు, నేను మీకు చాకలిని. నేను పిల్లలైన మీ వస్త్రాలనే కాక ప్రపంచంలో మురికి పట్టిన చీచీ వస్త్రాలన్నింటినీ సెకండ్లో శుభ్రం చేసేస్తాను. ఆత్మ అనే వస్త్రం శుద్ధంగా అయినందున శరీరం కూడా శుద్ధమైనది లభిస్తుంది. మన్మనాభవ అనే చూ మంత్రం ద్వారా అందరినీ ఒక్క సెకండ్లో శుభ్రం చేసే అద్భుతమైన సేవకుణ్ణి. ఓం శాంతి. ఓం శాంతి అర్థమును పిల్లలకు తండ్రి తెలిపించారు. నేను ఆత్మ, నా స్వధర్మం శాంతి. శాంతిధామానికి వెళ్ళేందుకు ఏ పురుషార్థము చేయాల్సిన అవసరం లేదు. ఆత్మ స్వయంగా శాంతి స్వరూపం, శాంతిధామ నివాసి. కొంత సమయం శాంతిగా ఉండగలదు. నేను కర్మేంద్రియాల బరువుతో అలసిపోయాను. నా స్వధర్మంలో స్థితమవుతాను, శరీరం నుండి వేరైపోతాను అని ఆత్మ అంటుంది. కానీ కర్మలేమో చేసే తీరాలి. శాంతిగా ఎంతసేపు కూర్చొని ఉంటారు? నేను శాంతి దేశ నివాసిని అని ఆత్మ అంటుంది. ఈ శరీరంలోకి వచ్చినందున టాకీగా అయిపోయింది. నేను అవినాశి ఆత్మను, నా శరీరం వినాశి. ఆత్మ పావనంగా పతితంగా అవుతుంది. సత్యుగంలో పంచతత్వాలు కూడా సతో ప్రధానంగా ఉంటాయి. ఇక్కడ పంచతత్వాలు తమో ప్రధానంగా ఉన్నాయి. బంగారంలో మలినం ఏర్పడినందున బంగారం పతితమైపోయింది. దానిని శుభ్రం చేసేందుకు అగ్నిలో వేస్తారు. బాబా అంటున్నారు, ఇక్కడ దీని పేరే యోగాగ్ని. ప్రపంచంలో అనేక ప్రకారాలైన హఠయోగాలు మొదలైనవి నేర్పిస్తారు. వాటిని యోగాగ్ని అని అనరు. ఇది పాపాల్ని కాల్చివేసే యోగాగ్ని. దీని ద్వారా పాపాలు కాలిపోతాయి. ఆత్మను పతితం నుండి పావనంగా చేయువారు పరమాత్మ. ఓ పతిత పావన రండి అని వారిని పిలుస్తారు. డ్రామా ప్లాన్ అనుసారము అందరూ పతిత తమో ప్రధానంగా అయ్యే తీరాలి. ఇది ఒక వృక్షము. దీని బీజము పైన ఉంది. తండ్రిని పిలిచినప్పుడు బుద్ధి పైకి పోతుంది. ఎవరి వల్ల మీరు వారసత్వాన్ని తీసుకుంటున్నారో వారు ఇప్పుడు కిందకు వచ్చి ఉన్నారు. నేను రావాల్సి వచ్చింది అని అంటున్నారు. ఇలా శివబాబా అంటున్నారు, ఇది మనుష్య సృష్టి రూపీ వృక్షం, అనేక వెరైటీ ధర్మాల వృక్షం. ఇప్పుడు ఇది తమో ప్రధానంగా పతితంగా ఉంది, శిథిలావస్థకు చేరుకుంది. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. సత్యుగంలో దేవతలు, కలియుగంలో అసురులు ఉంటారు. కావున దేవతలకు అసురులకి యుద్ధం జరగలేదు. మీరు ఈ అసురీ ప్రపంచ వికారాలపై యోగ బలం ద్వారా విజయం పొందుతారు. అంతేగాని హింసాయుత యుద్ధం మాటేమీ లేదు. మీరు ఏ విధమైన హింస చెయ్యరు అంటున్నారు బాబా. ఎప్పుడూ ఎవరిపైన చెయ్యి కూడా చేసుకోరు. మీరు డబల్ అహింసకులు. కామ ఖడ్గమును ఉపయోగించటం అన్నిటికన్నా పెద్ద పాపం. తండ్రి అంటున్నారు, ఈ కామ ఖడ్గము ఆది మధ్య అంతముల దుఃఖాన్నిచ్చేది. వికారాలకు వశమవ్వరాదు. దేవతల ముందు వారిని మీరు సర్వగుణ సంపన్నులు, 16 కళ సంపూర్ణులు ఇలా మహిమ చేస్తారు. నేను పతితమయ్యానని ఆత్మ అంటుంది. అందుకే ఓ పతిత పావన రండి అని పిలుస్తుంది. పావనంగా ఉన్నప్పుడు ఎవరిని పిలవరు. దానిని స్వర్గం అని అంటారు. ఇక్కడ సాధువులు, సత్పురుషులు మొదలైన వారందరూ ఓ పతిత పావన, సీతారామ అని రకరకాలుగా శబ్దాలు చేస్తూ పాడతారు. తండ్రి అంటున్నారు, ఈ సమయంలో ప్రపంచమంతా పతితమై ఉంది. ఇందులో కూడా ఎవ్వరి దోషమూ లేదు. ఇది తయారైన డ్రామా.
నేను వచ్చినంత వరకు వీరు తమ పాత్ర ఇలా చేసే తీరాలి. జ్ఞానము, భక్తి, ఆ తర్వాత వైరాగ్యం. పాత ప్రపంచంపై వైరాగ్యము, ఇది అనంతమైన వైరాగ్యం. వారిది హద్దు వైరాగ్యము. ఇప్పుడు ఈ పాత ప్రపంచం సమాప్తమైపోతుందని మీకు తెలుసు. కొత్త ఇల్లు కట్టుకుంటే పాత ఇంటిపై వైరాగ్యం వస్తుంది కదా. అనంతమైన తండ్రి అంటున్నారు, ఇప్పుడు మీకు స్వర్గం అనే ఇల్లు తయారు చేయించి ఇస్తాను. ఇప్పుడు ఇది నరకము. స్వర్గం అంటే నూతన ప్రపంచము. ఈ పాత ప్రపంచమే నరకం. ఇప్పుడు పాత ప్రపంచంలో ఉంటూ మనం నూతన ప్రపంచాన్ని తయారు చేస్తున్నాము. పాత శ్మశానంపై మనం స్వర్గాన్ని నిర్మిస్తాము. స్వర్గం యమునా నది తీరంలో ఉంటుంది. ఇక్కడ భవనాలు తయారవుతాయి. ఇదే ఢిల్లీ, ఇదే యమునా నది, మొదలైనవన్నీ ఇవే ఉంటాయి. వారు చూపించే పాండవులు కోట మొదలైనవన్నీ కట్టుకథలు అంటున్నారు బాబా. డ్రామా ప్లాన్ అనుసారం మళ్ళీ ఇవి తప్పకుండా తయారవుతాయి. యజ్ఞము, జపతపాలు మీరు ఎలా చేస్తూ వచ్చారో వాటిని మళ్ళీ చేస్తారు. మొదట మీరు శివుణ్ణి భక్తి చేస్తారు. ఫస్ట్ క్లాస్ మందిరాలు నిర్మిస్తారు. దానిని వ్యభిచారి భక్తి అని అంటారు. ఇప్పుడు మీరు జ్ఞాన మార్గంలో ఉన్నారు. ఇది అవ్యభిచారి జ్ఞానం. ఒక్క శివబాబా ద్వారా మాత్రమే మీరు జ్ఞానం వింటున్నారు. ఎప్పుడైతే మీరు మొట్టమొదట వీరి భక్తిని ప్రారంభించారో అప్పుడు ఏ ధర్మము ఉండదు. మీరు మాత్రమే ఉంటారు. మీరు చాలా సుఖంగా ఉంటారు. దేవతా ధర్మము చాలా సుఖాన్నిచ్చేది. పేరు వింటూనే నోరు తీయగా అయిపోతుంది. కావున మీరు ఒక్క తండ్రి ద్వారా మాత్రమే జ్ఞానం వింటారు. తండ్రి అంటున్నారు, ఏ ఇతరుల నుండి వినకండి. ఇది మీ అవ్యభిచారి జ్ఞానం. మీరు అనంతమైన తండ్రి వారిగా అయ్యారు. తండ్రి ద్వారానే వారసత్వం నెంబర్ వారు పురుషార్థానుసారంగా లభిస్తుంది. తండ్రి కూడా కొంత సమయము కొరకు సాకారంలోకి వచ్చారు. వారు అంటున్నారు, పిల్లలైన మీకు జ్ఞానాన్ని ఇవ్వవలసింది నేనే. నాకు సొంత శరీరం అనేది లేదు. నేను ఇతనిలో ప్రవేశిస్తాను. శివ జయంతి నుండి వెంటనే గీతా జయంతి జరుగుతుంది. వారి ద్వారానే జ్ఞానం ప్రారంభమవుతుంది. ఈ ఆత్మిక విద్యను మీకు సుప్రీం ఆత్మనే ఇస్తున్నారు. నీటి విషయం కాదు. నీటిని జ్ఞానమని అనరు. పతితుల్ని పావనంగా చేసేది జ్ఞానము. నీటి ద్వారా పావనంగా అవ్వలేరు. నదులైతే ప్రపంచమంతటా ఉన్నాయి. జ్ఞాన సాగర్లు వచ్చి ఇతనిలో ప్రవేశించి జ్ఞానాన్ని ఇస్తారు. ఇక్కడ ఎవరైనా మరణించినప్పుడు వారి నోటిలో గంగాజలం వేస్తారు. ఆ జలము పతితుల నుండి పావనంగా చేస్తుందని భావిస్తారు. అందువలన స్వర్గానికి వెళ్తారని అనుకుంటారు. ఇక్కడ కూడా గోముఖానికి వెళ్తారు. వాస్తవానికి చైతన్యమైన గోముఖాలు మీరే. మీ నోటి నుండి జ్ఞానామృతం వెలువడుతుంది. గోవు నుండి పాలు లభిస్తాయి, నీరు లభించదు. ఇది కూడా మీకు ఇప్పుడే తెలిసింది. డ్రామాలో ఒకసారి జరిగింది మళ్ళీ అదే విధంగా 5000 సంవత్సరాల తర్వాత ఉన్నది ఉన్నట్లుగా జరుగుతుందని మీకు తెలుసు. ఇప్పుడు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. వారు సర్వుల సద్గతి దాత. ఇప్పుడు అందరూ దుర్గతిలో పడి ఉన్నారు. రావణుణ్ణి ఎందుకు కాలుస్తారు మీకింతకు ముందు తెలియదు. బాబా అంటున్నారు, బేహద్దు దసరా జరుగుతుందని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. సృష్టి అంతటిపై రావణ రాజ్యం ఉంది కదా. ఈ మొత్తం భూభాగం అంతా లంకయే. రావణుడు హద్దులో ఉంటాడు. రావణ రాజ్యం మొత్తం సృష్టిపై ఉంది. భక్తి కూడా అర్ధకల్పం నడుస్తుంది. మొదట అవ్యభిచారి భక్తి, తర్వాత వ్యభిచారి భక్తి ప్రారంభమవుతుంది. దసరా, రక్షాబంధనము ఇప్పటి పండుగలే. శివ జయంతి తర్వాత కృష్ణ జయంతి జరుగుతుంది. బాబా చెప్తున్నారు, ఇప్పుడు కృష్ణపురము స్థాపన అవుతుంది. ఇప్పుడు కంసపురంలో ఉన్నారు, రేపు కృష్ణపురంలో ఉంటారు. కృష్ణుడు ఇక్కడ ఉండడు. కృష్ణుడు సత్యుగంలో జన్మిస్తారు.
అతను మొదటి రాకుమారుడు. పాఠశాలలో చదువుకునేందుకు వెళ్తారు. పెద్దవాడైన పిదప సింహాసనానికి అధికారిగా అవుతాడు. ఈ రాసలీల మొదలైనవన్నీ బహుశా పరస్పరం ఖుషీగా గడిపే విషయాలు కావచ్చు. అంతేగాని కృష్ణుడు కూర్చొని ఎవరికైనా జ్ఞానాన్ని ఎలా ఇవ్వగలరు? మహిమంతా ఒక్క శివ్ బాబాదే. వారు పతితుల్ని పావనంగా చేస్తారు. మీరు ఎవరినైనా పెద్ద ఆఫీసర్లకు ఈ విషయాలు వినిపిస్తే మీరు చెప్పేది రైటేనని అంటారు. కానీ వారు ఇతరులకి వినిపించరు. వారి మాటలు ఎవ్వరూ వినరు. బీకేలిగే అవుతూనే ఇతరులంతా వీరికి జాదూ తగిలిందని అంటారు. బీకే పేరు వింటూనే వారి మతి పోతుంది. వీరు గారడీ చేస్తున్నారని భావిస్తారు. ఎవరికైనా కొద్దిగా జ్ఞానం ఇస్తూనే ఈ బీకేలు గారడీ చేస్తున్నారని అంటారు. వీరు తమ దాదాను తప్ప ఎవరిని అంగీకరించరు, భక్తి చెయ్యరు అని అంటారు. కానీ బాబా అంటున్నారు, భక్తి చెయ్యొద్దని ఎవ్వరికీ చెప్పకండి. దానంతట అదే వదిలిపోతుంది. మీరు భక్తిని వదిలేస్తారు, వికారాల్ని వదిలేస్తారు. దీనిపైననే హంగామా జరుగుతుంది. బాబా అంటున్నారు, నేను రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని రచిస్తాను. అందులో అసురీ సాంప్రదాయాలు విఘ్నాలు వేస్తారు. ఇది శివ్ బాబా గారి అనంతమైన యజ్ఞం. ఈ యజ్ఞం ద్వారా మనుషులు దేవతలుగా అవుతారు అంటున్నారు బాబా. జ్ఞాన యజ్ఞం ద్వారా వినాశ జ్వాల ప్రజ్వలితం అవుతుందనే గాయనం కూడా ఉంది. పాత ప్రపంచం వినాశనమైనప్పుడే మీరు నూతన ప్రపంచంలో రాజ్యం చేస్తారు. మనుషులు మనం శాంతిని కోరుతూ ఉంటే ఈ బీకేలు వినాశనం జరుగుతుందని అంటారు. బాబా అంటున్నారు, ఈ పాత ప్రపంచమంతా ఈ జ్ఞాన యజ్ఞంలో స్వాహ అయిపోతుంది. ఈ పాత ప్రపంచానికి అగ్ని తగులుకుంటుంది. ప్రాకృతిక ఆపదలు కూడా వస్తాయి. వినాశనం జరిగే తీరాలి. ఆవాల వలె మనుషులు నలిగి సమాప్తమైపోతారు అంటున్నారు బాబా. ఆత్మలు మాత్రమే మిగులుతాయి. ఆత్మ అవినాశి అని అందరికీ తెలుసు. ఇప్పుడు బేహద్ హోలిక జరుగుతుంది. అందులో అన్ని శరీరాలు సమాప్తమైపోతాయి. ఆత్మలు పవిత్రంగా అయి వెళ్ళిపోతాయి. అగ్నిలో వస్తువులు శుద్ధమైపోతాయి కదా. యజ్ఞం కూడా శుద్ధి కొరికే చేస్తారు. అవన్నీ శరీర సంబంధ విషయాలు. ఇప్పుడు ప్రపంచమంతా స్వాహ అవుతుంది. వినాశనానికి ముందే స్థాపన తప్పకుండా జరగాలి. ఎవరికైనా తెలుపుతున్నప్పుడు మొదట స్థాపన, తర్వాత వినాశనము అని చెప్పండి. బ్రహ్మ ద్వారా స్థాపన అని ప్రసిద్ధి అయింది కదా. ఆది దేవి, ఆది దేవుడు ప్రసిద్ధి చెందారు కదా. జగదాంబ మందిరాలు కూడా లక్షల సంఖ్యలో ఉన్నాయి. లెక్కలేనన్ని ఉత్సవాలు జరుగుతాయి. మీరు జగదాంబ పిల్లలు. ఆమె ఇప్పుడు జ్ఞానేశ్వరి, తర్వాత ఆమె రాజరాజేశ్వరిగా అవుతుంది. మీరు చాలా ధనవంతులుగా అవుతారు. తర్వాత భక్తి మార్గంలో లక్ష్మీదేవిని దీపావళి పండుగ సమయంలో వినాశీ ధనాన్ని అడుగుతూ ఉంటారు. ఇక్కడైతే అన్నీ లభిస్తాయి. ఆయుష్మాన్ భవ, పుత్రవాన్ భవ. మన ఆయుష్ 150 సంవత్సరాలు ఉంటుందని మీకు తెలుసు. తండ్రి అంటున్నారు, ఎంత యోగం చేస్తారో అంత ఆయు వృద్ధి అవుతుంది. మీరు ఈశ్వరునితో యోగం చేసి యోగేశ్వరులుగా అవుతారు. మనుషులు భోగేశ్వరులుగా ఉన్నారు. వికారాల మలిన బట్టలను శుభ్రం చేస్తారు అని కూడా అంటారు. తండ్రి అంటున్నారు, నన్ను చాకలి అని కూడా అంటారు. నేను వచ్చి అందరినీ శుభ్రం చేస్తాను. అప్పుడు శరీరం కూడా కొత్తదిగా శుభ్రమైనదిగా లభిస్తుంది. బాబా అంటున్నారు, నేను ఒక్క సెకండ్లో ప్రపంచంలో అందరి దృష్టుల్ని శుభ్రం చేస్తాను. కేవలం మన్మనాభవగా అయినందున ఆత్మ శరీరం రెండూ పవిత్రమైపోతాయి. ఇది చూ మంత్రం కదా. సెకండ్లో జీవన్ముక్తి. ఎంత సులభమైన ఉపాయం. తండ్రిని స్మృతి చేస్తే పావనంగా అవుతారు. నడుస్తూ తిరుగుతూ కేవలం తండ్రిని స్మృతి చేయండి. ఇక నేను మీకు ఏ ఇతర కష్టాన్ని ఇవ్వను. కేవలం స్మృతి చేస్తూ ఉండండి. ఇప్పుడు ఒక్కొక్క సెకండ్లో మీ కలలు ఉన్నతమవుతాయి. బాబా అంటున్నారు, పిల్లలైన మీకు నేను సేవకుడినై వచ్చాను.
మీరు ఓ పతిత పావన రండి, వచ్చి మమ్మల్ని పావనం చెయ్యండి అని పిలిచారు. అలాగే వస్తున్నా పిల్లల్లారా అని నేను వచ్చేసాను అనగా మీకు సేవకుడిని అయినట్లే కదా. మీరు పతితులైనప్పుడు మాత్రమే తీవ్రంగా జోరుగా అరుస్తూ పిలుస్తారు. ఇప్పుడు నేను వచ్చాను, కల్పకల్పము వచ్చి పిల్లలైన మీకు ఈ మతాన్ని ఇస్తాను. నన్ను స్మృతి చేస్తే మీరు పావనమైపోతారు. మన్మనాభవకు అర్థం కూడా ఉంది. మన్మనాభవ మధ్యాజీభవ అనగా తండ్రిని స్మృతి చేస్తే విష్ణుపురానికి యజమానులుగా అవుతారు. మీరు ఇక్కడికి వచ్చిందే విష్ణుపురి రాజ్యాన్ని తీసుకునేందుకు. రావణపురం తర్వాత విష్ణుపురం, కంసపురం తర్వాత కృష్ణపురం వస్తుంది. ఎంతో సులభంగా అర్థం చేయించబడుతూ ఉంటుంది. తండ్రి అంటున్నారు, ఈ పాత ప్రపంచంపై మమకారాన్ని వదిలేయండి. ఇప్పుడు మనం 84 జన్మల్ని పూర్తి చేస్తాం. మనము ఈ పాత శరీరాన్ని వదిలి నూతన ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. స్మృతి ద్వారానే మన పాపాలు తొలగిపోతాయి. ధైర్యం చెయ్యాలి. వారు బ్రహ్మతత్వాన్ని స్మృతి చేస్తారు. బ్రహ్మంలో లీనమవుతామని భావిస్తారు. కానీ బ్రహ్మతత్వం అంటే నివసించు స్థానం. వారు తపస్సులో కూర్చుంటారు. మేం బ్రహ్మంలో లీనమైపోతాము అనే సంకల్పంతో కూర్చుంటారు. కానీ వాపస్ ఎవ్వరూ పోలేరు. బ్రహ్మతత్వంతో యోగం చేసినందున పావనంగా అవ్వలేరు. అక్కడికి ఒక్కరు కూడా వెళ్ళలేరు. పునర్జన్మలు తప్పకుండా తీసుకోవాల్సిందే. తండ్రి వచ్చి సత్యాన్ని తెలుపుతున్నారు. సత్యమైన ఖండమును సత్యమైన బాబాయే స్థాపన చేస్తారు. రావణుడు వచ్చి అసత్య ఖండాన్ని తయారు చేస్తాడు. ఇప్పుడు ఇది సంగమ యుగము. ఇందులో మీరు అత్యంత శ్రేష్టంగా అవుతారు. అందువలన దీనిని పురుషోత్తమ యుగం అని అంటారు. మీరు గవ్వ నుండి వజ్ర సమానంగా అవుతారు. ఇది అనంతమైన విషయం. చాలా ఉన్నతమైన మానవులు అనగా దేవతలు. ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమ యుగంలో కూర్చొని ఉన్నారు. మిమ్మల్ని పురుషోత్తములుగా తయారు చేయువారు ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి. వారు మీకు ఉన్నతాతి ఉన్నతమైన స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు. అటువంటి వారిని ఎందుకు మర్చిపోతారు? తండ్రి అంటున్నారు, నన్ను స్మృతి చెయ్యండి. పిల్లలు అంటారు, బాబా మేము మర్చిపోకుండా ఉండేందుకు మాపై దయ చూపించండి అంటారు. ఇది ఎలా సాధ్యము? తండ్రి ఆదేశాన్ని పాలన చెయ్యాలి కదా. తండ్రి అంటున్నారు, నన్ను స్మృతి చేస్తే మీరు పతితుల నుండి పావనంగా అవుతారు. సలహా ప్రకారంగా నడవాలి కదా. ఇంతకంటే నేనేం ఆశీర్వాదాలు ఇవ్వాలి అంటున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड మార్నింగ్ और నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము 1. తండ్రి ఇచ్చే ప్రతి ఆదేశాన్ని అనుసరిస్తూ స్వయాన్ని గవ్వ నుండి వజ్ర సమానంగా చేసుకోవాలి. ఒక్క తండ్రి స్మృతిలో ఉండి మీ వస్త్రాలను స్వచ్ఛంగా తయారు చేసుకోవాలి. 2. ఇప్పుడు కొత్త ఇంటిలోకి వెళ్ళాలి. అందువలన ఈ పాత ఇంటిపై అనంతమైన వైరాగ్యం ఉండాలి. ఈ పాత శ్మశానంపై మేము స్వర్గాన్ని తయారు చేస్తున్నామనే నష ఉండాలి అంటున్నారు బాబా. వరదానము: దయా దృష్టి ద్వారా గృణా దృష్టిని సమాప్తం చేసే నాలెడ్జ్ఫుల్ భవ. ఏ పిల్లలైతే ఒకరి సంస్కారాల్ని మరొకరు తెలుసుకొని సంస్కార పరివర్తన యొక్క లగ్నంలో ఉంటారు, ఎప్పుడూ కూడా వీరు అటువంటి వారే అని అనుకోరు, వారినే నాలెడ్జ్ఫుల్ అని అంటారు. వారు స్వయాన్ని చూసుకుంటారు, నిర్విఘ్నంగా ఉంటారు. వారి సంస్కారం తండ్రి సమానం దయా హృదయం గలదిగా ఉంటుంది. దయా దృష్టి గృణా దృష్టిని సమాప్తం చేసేస్తుంది. ఇటువంటి దయా హృదయం గల పిల్లలు ఎప్పుడూ పరస్పరంలో గొడవ పడరు. వారు సుపుత్రులుగా అయి రుజువునిస్తారు. స్లోగన్: సదా పరమాత్మ చింతన చేసేవారే చింతలేని చక్రవర్తులు. వారికి ఏ విధమైన చింత ఉండదు. అవ్యక్త సూచన: ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలతా సంపన్నంగా అవ్వండి.
స్వ ఉన్నతి మరియు సేవ యొక్క ఉన్నతి రెండిట్లో ఒకరు చెప్పిన దాన్ని రెండో వారు సరే అని అంగీకరించాలి. ఇలా సదా ఏకత మరియు దృఢత ద్వారా ముందుకు వెళ్తూ ఉండండి. ఎలా అయితే దాదీల ఏకత మరియు సంఘటన పక్కాగా ఉందో అలా రత్నాలైన మీ సంఘటన కూడా పక్కాగా ఉండాలి అంటున్నారు బాబా. అచ్చా. ఓం శాంతి.